పాలిటిక్స్ హీట్ ఎక్కై కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. ఎల్లుండి జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అదే రోజు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకే రోజు తాజా సీఎం, మాజీ సీఎం జిల్లాకు వస్తుండటంతో జిల్లా పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి కంటే ముందే మేడిగడ్డను పరిశీలించాలని బీఆర్ఎస్ నేతలు డిసైడ్ అయ్యారు. అందుకే ఇవాళ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, వినయ్ భాస్కర్ మేడిగడ్డ పరిశీలనకు వెళ్తున్నారు. మరోవైపు కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇవాళ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జిల్లాకు వస్తున్నారు. బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేయనున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇదే సమయంలో చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. వాళ్ళు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సంఘర్ష शुरू आहे. సుమిత్ర, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా బిగ్ పొలిటికల్ ఫైట్ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య బిగ్ పొలిటికల్ ఫైట్ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతుండడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ యాక్టివ్ అయింది. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర, పొలిటికల్ జైత్రయాత్ర కొనసాగించాలని సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొక వైపు కాళేశ్వరం కాంట్రవర్సీ మరొకసారి కాంగ్రెస్ తెరపైకి తెచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ రెండింటి మధ్య మాటలు యుద్ధం, విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగనున్న నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాల జిల్లాకు రాబోతున్నారు. పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులంతా కూడా ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి 20న జరగనున్నటువంటి బహిరంగ సభా స్థలాన్ని ఇటు హరీష్ రావు, మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీరంతా కూడా సభా స్థలాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మరొకటి 20వ రోజు మాత్రం ఇటు తాజా సీఎం, మాజీ సీఎం ఇద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా పర్యటన కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నారు. ఇటు 20న జగిత్యాలలో జరిగేటువంటి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ ఆసక్తికరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏడాది కాలం తర్వాత బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. అది కూడా జగిత్యాల నుంచి జైత్రయాత్ర కొనసాగించాలి, మరొకసారి ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందిందో, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇటు నాయకులకు ప్రయారిటీ లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కు ధీటుగా అదేవిధంగా బీఆర్ఎస్ కు ఇరకాటం పెట్టే విధంగా కాంగ్రెస్ కూడా వ్యూహాలు కూడా సిద్ధం చేసినట్టు అర్థమవుతుంది. అదే రోజు 20వ తారీఖు రోజున ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్లనున్నారు. అదే రోజు అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణం సంబంధించిన లోపాలతో పాటు ఆర్థిక పరమైనటువంటి దోపిడీ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అదేవిధంగా ఏ రకంగా బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పైన నిర్మాణాలు కొనసాగి అవి ప్రస్తుతం ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా ఎట్లా మారాయని చెప్పి ఇటు బీఆర్ఎస్ పైన అటాక్ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మీటింగ్ ను డైవర్ట్ చేసే విధంగానే ప్లాన్ చేసినట్టుగా ఇటు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య పోటాపోటీ కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరొక వైపు జగిత్యాల రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి జీవన్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి 20వ తారీఖున చేరబోతున్నారు. అంతకన్నా ముందే జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి చొప్పద నియోజకవర్గం అదేవిధంగా ధర్మపురి, కొరుట్ల ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరే విధంగా ఇటు ఆయా స్థానిక నాయకులంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చొప్పద నియోజకవర్గ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ తీరుపైన, స్థానిక ఎమ్మెల్యే పైన అసహనం వ్యక్తం చేస్తూ కొంతమంది కొడిమ్యాల సంబంధించినటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. వారంతా కూడా జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా పొలిటికల్ హీట్ పెరుగుతుంది. అదేవిధంగా సీఎం, మాజీ సీఎం వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగే అవకాశం ఉంది. కేసీఆర్ అదేవిధంగా రేవంత్ రెడ్డి వీరిద్దరు విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ హీట్ ఎక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. మరొక వైపు బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ను
కాంగ్రెస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూనే ప్రజలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. Right. ఈ రోజు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా జగిత్యాల పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీరు ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తారు, కాంగ్రెస్ పార్టీని తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మరొకసారి ఈ ఇద్దరు కూడా విమర్శలు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.